హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ మీరు తమిళనాడులో చూసినట్లే మార్క్ మూవీ రివ్యూ. ఈ మూవీని రాత్రే ఒక పెద్ద యుద్ధం చేసి చూడడం జరిగింది. ఆ యుద్ధం ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. యుద్ధం అంటే నేనేం కత్తులు అవన్నీ తీసుకుని యుద్ధం చేయలేదండి. మార్క్ మూవీ జియో హాట్‌స్టార్ లో రిలీజ్ అయింది. బట్ దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ నా దగ్గర లేదు, కానీ మా ఫ్రెండ్ దగ్గర ఉంది. అని నేను 6 o'clock రమ్మంటే ఆడ ఆఫ్టర్ 7 తర్వాత వచ్చాడు. 1 hour లేటు. వచ్చిన తర్వాత అర్ధగంట సోది పెట్టాడు. పావుదొక్కు 2 గంటలు లేట్ అయిపోయింది అక్కడే మాకు. పావుదొక్కు 8 గంటలకు మొదలు పెడితే దగ్గర నాకు అయిపోవడానికి 10:30 అయిపోయింది టైం మూవీ కంప్లీట్ అవ్వడానికి. మీద పడి మూవీ కంప్లీట్ చేశా. మూవీ స్టార్ట్ అవ్వడమే విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో విలన్ వచ్చేసి హీరో నవీన్ చంద్ర ఉన్నాడు కదా, అందాల రాక్షస సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యాడు తెలుగు ఇండస్ట్రీకి. అతను ఇందులో విలన్. అతనితో స్టార్ట్ అయిన సినిమా సడన్ గా పిల్లల కిడ్నాపింగ్ లకి వెళ్ళిపోతుంది. కొంతమంది తల్లిదండ్రులు వచ్చి మా పిల్లలు మిస్ అయిపోతున్నారు అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం. అక్కడ ఉన్న ఎస్పీ, అక్కడ ఉన్న కానిస్టేబుల్ కాల్ చేసి నేను దాదాపు 2,000 కోట్ల మాల్తో పోలీస్ స్టేషన్ కి వస్తున్నాను, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించమని చెప్పడం. అక్కడ ఉన్న వాళ్ళంతా ఖాళీ అయిపోవడం. దానికోసం రౌడీలు రావడం. అదే స్టేషన్ లో ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ తెలియక మార్కును తీసుకుని వచ్చి అక్కడే పెట్టడం. మార్క్ పడుకున్నట్టుండి సాంగ్ ప్లే చేయడం. ఒక విలన్ వెళ్లి సాంగ్ ఆఫ్ చేయడం. ఈ గ్యాప్ లో మార్క్ కి విపరీతమైన ఎలివేషన్స్ ఇచ్చేయడం. ఫైనల్ గా మనోడు లేచి ఒక సాంగ్ అండ్ ఒక ఫైట్ రిలీజ్ అయ్యా. ఫస్ట్ చూపించిన విలన్ ఇంట్రడక్షన్ ఏమైందో, తర్వాత చూపించిన పిల్లల కిడ్నాపింగ్ ఏమైందో, ఇవన్నీ పక్కకు పెట్టేసి ఫైనల్ గా మార్క్ మదర్ ఒక హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఆవిడ్ని ఒకడు కత్తితో పొడవడం, ఆ కత్తితో పొడిచినోడే పిల్లల్ని కిడ్నాప్ చేసినోడు అవ్వడం. బాబోయ్, ఇలా చెప్పుకుంటూ పోతే మార్కుకి పెద్ద దండం. ఏదో చిన్న పిల్లల కిడ్నాపింగ్ పాయింట్ దగ్గర నుంచి తీసుకున్నాడు సినిమాని. దాన్ని ఎటు తిప్పాడో ఆయనకే తెలియాలి ఆ డైరెక్టర్ కి. ఈ సినిమాలో 3 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1 మన కిచ్చా సుదీప్ గారి యాక్టింగ్. నెంబర్ 2 సినిమాటోగ్రఫీ. నెంబర్ 3 మ్యూజిక్. నవీన్ చంద్ర గారు వచ్చినప్పుడు మాత్రమే ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఉంటుంది. ఇక యాజ్ యూజువల్ సినిమా మొత్తం, కానీ ఫైట్స్ దగ్గర అక్కడక్కడ బాగా కంపోజ్ చేశారు మ్యూజిక్. ఇచ్చా సుదీప్ గారు ఇలాంటి సబ్జెక్ట్స్ వదిలేసి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుండు. మరీ రొటీన్ అయిపోతున్నాయండి. ఆయన కట్అవుట్ కి తగ్గట్టు ఏదో ప్లాన్ చేయాలని చూస్తున్నారు, కానీ అవి వర్కౌట్ కావట్లేదు. మరి నేను వాడిని పిలిపించుకొని వాడితో గొడవపడి వాడి సబ్స్క్రిప్షన్ ఆన్ చేసి మరీ మూవీ చూసాను చూడండి. బాబోయ్, నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కిచ్చా సుదీప్ గారి కోసం మాత్రం చూడొచ్చు. అండ్ బ్యాడ్ లాంగ్వేజెస్ కానీ వల్గర్ సీన్స్ కానీ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. సో ఫైనల్ గా ఇది మార్క్ మూవీ రివ్యూ. ఇది గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.